వెల్కమ్ టు డెడికేటెడ్ హోమ్ మేకింగ్. ఈ వీడియోలో కస్టర్డ్ కేక్ ఎలా చేయాలో చూస్తాము. దీనికి హాఫ్ కప్ షుగర్ ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకొని ఒక కప్పు పాలు యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక 2 మినిట్స్ దాకా బ్లెండ్ చేయాలి. ఇప్పుడు 1/4 కప్ ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ ఇంకో 1 మినిట్ దాకా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 కప్ మైదా, ఆ తర్వాత 1/4 కప్ కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్, 2 టీ స్పూన్స్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ అయ్యేలాగా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. ఇంకో 1 మినిట్ దాకా అది బాటర్ మొత్తం కలిసే వరకు మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ అయిపోయి బాటర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు టూటీ ఫ్రూటీలో కొంచెం మైదా పొడి వేసి కలపాలి. కలిపి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు టూటీ ఫ్రూటీ ఆ బ్యాటర్లో వేసి ఒక స్టాప్యులాతోని మిక్స్ చేయాలి. ఈ విధంగా స్టాప్యులాతోని మంచిగా మిక్స్ చేస్తే అవి మొత్తం కిందికి రాకుండా కేక్ మధ్య మధ్యలో ఉంటాయి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 6 ఇంచెస్ కేక్ టిన్ తీసుకొని ఆయిల్తోని గ్రీస్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రీస్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ అందులో వేసి దాన్ని కూడా ఒకసారి గ్రీస్ చేసుకోవాలి. ఈ విధంగా దానిపైన కూడా కొంచెం ఆయిల్ బ్రష్ చేయాలి. ఇలా బ్రష్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న బాటర్ ఏదైతే ఉందో అది మొత్తం ఆ కేక్ టిన్లో వేసేసేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఆ కేక్ టిన్ని ఒక 3 సార్లు ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి ఎయిర్ బబుల్స్ అన్నవి వచ్చేస్తాయి. ఇప్పుడు అవన్నీ 180 డిగ్రీస్ ప్రీహీట్ చేసి ఈలోపు కేక్ని మిగతా టూటీ ఫ్రూటీతోని గార్నిష్ చేసుకోవాలి. ఈ విధంగా గార్నిష్ చేసుకొని ప్రీహీట్ అయిన అవెన్లో 35 మినిట్స్ కేక్ని బేక్ చేయాలి. 35 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక టూత్పిక్ తీసుకొని కేక్ని ఈ విధంగా గుచ్చి చూస్తే ఆ టూత్పిక్ అనేది క్లీన్గా రావాలి. అంటే కేక్ అనేది కుక్ అయిపోయింది. కేక్ ఇప్పుడు మొత్తం చల్లారేదాకా వెయిట్ చేయాలి. చల్లారిపోయిన తర్వాత డీమౌల్డ్ చేసుకోవాలి. ఒక కత్తి తీసుకొని కార్నర్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ కేక్ని దానిలో రివర్స్గా తిప్పితే కేక్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు బటర్ పేపర్ మొత్తం తీసేసేయాలి. తీసేసిన తర్వాత కేక్ని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు పీసెస్ కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.